ఏ మనిషి లోపలికి పోకుండా ఆయన అంటారు విశాఖపట్నంలో ఒక మంచి భవనం లేదు, రాష్ట్రపతి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఇతర డిగ్నిటరీస్ ఎవరైనా విశాఖపట్నం వస్తే వాళ్ళు ఉండటానికి మంచి భవనం లేదు, అందుకే ఇది అన్నట్లుగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం. చీటింగ్ ఆమెకి కొత్త ఏం కాదు, అవలీలగా మాట్లాడేస్తుంది ఆమె మాయ మాటలు కూడా. ఆమె అంటారు పైగా మళ్ళీ కూడా ఆమె అంటారు మళ్ళా ముఖ్యమంత్రి గారు క్యాంపు కార్యాలయంలో వాడదాం అనుకున్నాను. అసలు పుట్టేంటి, ముఖ్యమంత్రి గారు మరలా గెలుస్తారు, ముఖ్యమంత్రి గారు ఆయన భార్య శ్రీమతి భారతీదేవి గారు ఆ బంగాళాలో ఉంటారు. అందుకోసమే పేదల సొమ్ము 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ భవనాన్ని నిర్మించారు. ఆ భవనం తమ్ముడు మీరు ఎవరు వెళ్ళలేదుగా, ఎవరో చెబుతున్నారు నాకు. బాల్కనీ ఉందట, అక్కడ బాల్కనీలో కూర్చుంటే సముద్రం అలలు ఈ బంగాళా మీదకి వచ్చినట్టు వచ్చి మళ్ళా ఇట్లా వెనక్కి వెళ్ళిపోతాయట. అంటే భారతీదేవి గారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బాల్కనీలో కూర్చొని పిలిస్తే సముద్ర అలలు దగ్గరకు వస్తాయి, ఇట్లా వెళ్ళిపోతే వెళ్ళిపోతాయట. ఆ రకంగా నిర్మించారు. అందుకే నేను అన్నాను అదొక మాయామహల్, జగన్మోహన్ రెడ్డి గారు మాయామహల్. అది నేను అంటున్నాను మై డియర్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ 500 కోట్ల రూపాయలు ఇక్కడ బంగ్లాలో ఖర్చు పెట్టకుండా వెళ్ళినప్పుడు విశాఖ వెళ్ళినప్పుడు ఆ సర్క్యూట్ హౌస్ లో మీరు ఉంటే, లేకపోతే ఆ పార్క్ హోటల్లోనో 5 హోటల్లోనో అదేదో ఉంది కదా మన వరుణ హోటల్ ఏంటి హోటల్లోనో ఉంటే సరిపోయేది కదా. ఈ 500 కోట్ల రూపాయలతోటి 25,000 మందికి పేదలకు ఇల్లు పెట్టేవాడిని. 25,000 మంది పేదలకి ఇల్లు నిర్మాణం అయ్యేది. 2 లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఒక్కొక్క ఇంటికి 25,000 మంది ఇల్లు నిర్మించడం గొప్ప. నీవు నీ భార్య నివసించడం కోసం అది అప్పుడప్పుడు వెళ్తారట. పోనీ అక్కడ నివాసం కూడా కాదు, అప్పుడప్పుడు వెళ్ళి ఉండటానికి 5 కోట్ల రూపాయలతో ఇల్లు కడితే ఏమిటైనా నువ్వు ఏ రకంగా పేదల మనిషివి? నువ్వు మదించిన ధనవంతుడివి, నువ్వు మదించిన ధనవంతుడివి. నువ్వు నీ మాట నీ ఆలోచన నీ ప్రతి అడుగు ధనవంతుల పక్షాన నిలిచింది. నీ పెదవులు మాత్రం పేదవాడి గురించి మాట్లాడతాయి. ఆ విషయాన్ని గ్రహించారు రాష్ట్ర ప్రజలందరూ. ఓహో వీడు మాట మనది, చేతలన్నీ వాళ్ళవి. రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. మీకు సరైన సమయంలో వాత పెట్టారు. 11 సీట్లకి పరిమితం చేశారు. పేద ప్రజలతో తగు పెట్టుకున్నాడు. ఎవరు కూడా నిలవలేదు ప్రజాస్వామ్యంలో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. పేదవాళ్ళని వాళ్ళ ఆలోచనల్ని భంగం చేసిన, వాళ్ళ ఆశల్ని భంగం చేసిన పేదవాడు ఎవరు కూడా ఊరుకోలేదు. సరైన సమయంలో కీలరికి వాత పెట్టాడు. ఇతను మన పక్షం కాదు, ధనవంతుల పక్షం.